ఇంత బాగుందా ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు కూడా ఏ రోజున మొదటిగా చెప్పాలంటే ఊళ్ళో మొదటగా పల్లెటూరు రావడం మొదటగా వచ్చాను. ఇప్పుడు మండల మీటింగ్ పెట్టాము, పల్లెటూరు మీటింగ్ ఎక్కడ పెట్టలేదు, ఇది మొదటగా పెట్టాము. కానీ ఈ తొందర వస్తా ఉందంటే మీరందరూ కూడా నాలో తీసుకుంటున్నారు. అదేవిధంగా గతంలో ఏం జరిగిందంటే నాకేం తెలియదు, నేను కొత్తగా వచ్చాను కాబట్టి. కానీ ఇక్కడ కొన్ని సమస్యలు మన శంకర్ గారికి కొన్ని విషయాలు నాకు తెలియాలి. ఈ సమస్యలన్నీ కూడా నేను మ్యాక్సిమం క్లియర్ చేస్తాను. అందులో ఎక్కడ కాంప్రమైజ్ లేదు, ఎక్కడ ఏది తగ్గబడలేదు. మనం ఒక ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీలు అనేది కాకుండా అందరికీ కూడా నేను అందరికి అందుబాటులో ఉంటాను. ఎవరైనా ఏ టైమైనా మీరు ఫోన్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను. ప్రతిదానికి స్పందిస్తాను. ఏ సమస్యలు ఉన్నా కానీ నేను మీ అందరికి ముందుంటాను. మీ అందరికి మీ ఇంట్లో మనిషిలాగా ఉంటాను. అదేవిధంగా నాకు ఇక్కడ వచ్చిన తర్వాత శంకర్ గురించి మధ్య చెప్తా ఉన్నాను. నా మనసు కూడా నాలాంటి మంది శంకర్ గురించి అని చెప్పి నాటి ఉంది. కెమెరా స్పీడ్ వచ్చింది కెమెరాకి. నాయకులు ఎవరైనా సరే ఏం చేశారో నాకే తెలియదు, మీరు ఏం చేశారో నాకు తెలియదు. ఒక్కసారి ఆలోచించారు. ఏం చేశారు? 4 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే. ఏం చేశారు? ఏం చేశారు? ఎవరైనా చేసుకుంటే మాకు చేశారు అని చెప్పి చేసుకుంటే మీరు సంతోషంగా ఒక్కసారి చెప్తున్నా, నేను కొత్తగా వచ్చాను. ఒక్కసారి కూడా నేను కష్టం మీ అందరికి అందుబాటులో ఉంటాను. అందరూ కూడా ఎక్కువగా ఉంటాను. మీ అందరూ సహాయం చేస్తాను. ఎక్కడా కూడా తప్పు లేదు. రాబోయేది మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ లో మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారో ఏం చేశారో మీ అందరూ తెలుసు. మీ అందరూ కూడా ప్రతి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా ఎవరు చేయలేదంటే మీ ఇంట్లో ఆరోగ్య ఈ రోజున మొత్తం అన్ని రకాల వచ్చి ప్రతి ఇంటికి 25 లక్షల రూపాయలు పెంచి ప్రతి వారికి ప్రతి పేదవారికి కూడా ఈ రోజున కార్పొరేట్ వైద్యం చేసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మనలో కల్పించారు. అదేవిధంగా మామిడి కానీ రకరకాల లక్షణ పథకాలు కానీ ఈ స్పెషల్ పథకం ఈ వ్యక్తికి వస్తుందని ప్రతి అడుగురు కూడా ప్రతి విషయం పథకం అవుతుంది. ఇక్కడ భారతంగా లేవు, లేవు, కుటుంబాలు లేవు, అందరూ కూడా కష్టపడుతున్నా వైఎస్ఆర్ పార్టీ గెలిపించి మనందరం
అసలు మీరందరూ చూడాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రజలందరూ కూడా అవసరాలందరూ కూడా ఈ రోజున మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2020 తీసుకోవాలని అదే ప్రతి అక్కాచెల్లో తీసుకోవాలని మీరందరూ ఆలోచిస్తున్నట్లయితే మళ్ళా రాబోయే సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఖచ్చితంగా మీరు ఆయన చెప్పుకుంటాడు అదేవిధంగా గతంలో నేను పేరు చెప్తా కానీ గతంలో గత ప్రభుత్వాల్లో 2014 గెలిచిన తర్వాత మాయ మాటలు అబద్ధాలు పచ్చి మోసాలు వాళ్ళ సొంతానికి నచ్చింది కూడా అమరావతిలో ల్యాండ్లు వేలాలలో ముట్టుకొని పెట్టున్నారు. నేను అమరావతి అందరూ అక్కడ కూడా మొత్తం ముగ్గురు నలుగురు ఆ నలుగురు కోసం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళందరూ గుర్తులు పోతున్నాడు. ఈ విధంగా చేసే చంద్రబాబు నాయుడు ఎన్నుకుంటారు. ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చినట్టే. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి దానికి తప్పుపడుతున్నారు. మన ఇంట్లో మన మనుషులు చేసేటప్పుడు చిన్న రాయి పైకి వెళ్ళిందంటే ఇది కాలం జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ప్రతిపక్షాలు. ఈ విధంగా ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వెళ్ళేసి ప్రతి చిన్న సమస్యలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విడుదల చేయాలని చెప్పి ప్రతిపక్షాలు ఇంటికి చూస్తూ ఉన్నాయి. మీరు ఒకసారి ఆలోచించండి, ఎక్కడ వాళ్ళు తప్పు చేయొచ్చు. వచ్చే గవర్నమెంట్ కి మనందరం ఓటేసామంటే మనందరం ఎమ్మెల్యేని మనకు అందుబాటులో ఉండి మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి